దరిద్ర బుద్ధికి ఏమైందో తెలిసి తెలిసి ఈ దారిలోనే వచ్చాను. నేను ప్రాణాలతో కానీ దారి దాటానంటే నీ గుడికి వచ్చి 101 కొబ్బరికాయలు కొడతాను స్వామి. ఎవరు? దేవుడా కాపాడు తండ్రి. పప్పా బాగా ఆకలిస్తుంది. ప్రియా తొందరగా రా, లేట్ అవుతుంది. వస్తున్నాను. బంటి, మీ అమ్మకి రైటింగే భర్త, ఫోటోగ్రఫీయే పిల్లలు. ఈ రెండూ తప్ప మీ అమ్మకి ఏమీ అవసరం లేదు. బంటి, మనం ఇంటి దగ్గరికి వచ్చేసాం. అన్ని ప్యాక్ చేసే. సరేనమ్మా. సరేగానే ఈ స్థలంలో ఏమున్నాయని చూస్ చేసుకున్నావు ప్రియా? ఈ స్థలంలో ఏంటి స్పెషల్? రైటర్స్ గురించి మీకేం తెలుసు? నోవెల్స్ రాసేవారికి ఇలాంటి చోటే ఇన్స్పిరేషన్. ఓకే, బయలుదేరదామా? ప్రయాణం బాగా జరిగిందా అమ్మగారు? బానే జరిగింది. అలాగే సార్. లోపల ఒక బాక్స్ ఉంది, అది తెచ్చే.
బంటి ఇలా రా. కమ్. ఏంటి ఇలా చేసావు? అయ్యో ఎంత పని చేసావు? వాట్స్ రాంగ్ విత్ యు? తప్పుకో, జరుగు. ఏంటిది? జాగ్రత్తగా తీసుకురావాలని తెలీదా? అరే పదరా వెళ్దాం. కమల, ఏంటి ఇలా చేసావు? అమ్మగారు ఏమనుకుంటారా ఏందో. సరే పద. వావ్ 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 వావ్, ఏంట్రా ఇంత బాగా పెయింటింగ్ చేస్తున్నా? ఎవరు నేర్పించారు? తీసుకోండి అయ్యగారు. గుడ్ గుడ్. ప్రియా, లగేజ్ అంతా సర్దేశావా? చేశాను. ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా. బంటి మిమ్మల్ని చాలా మిస్ అవుతాడండి. అలాగా బంటి? బంటి మాత్రమే మిస్ అవుతున్నాడా? తమరు కూడా మిస్ అవుతున్నారా? ఏం చేయను ప్రియా, నేను వెళ్ళే తీరాలి. చాలా పనులున్నాయి. బై ద వే, రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. నాకు సర్ప్రైజ్ వద్దు, ఏమీ వద్దు. హలో ప్రియా, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. హలో, ఏంట్రా మీ అమ్మ? మీ అమ్మకున్న కోపం ఎప్పటికీ తగ్గదా? మీ అమ్మతో చాలా కష్టం రా బాబు. లగేజ్ అంతా పెట్టేసావా? ఇక బయలుదేరచ్చా? ఎప్పుడూ పని మీదే ధ్యాస ఉండకూడదండి. కాస్త ఆరోగ్యం మీద కూడా ధ్యాస ఉండాలి. అప్పుడప్పుడు లెటర్ రాయడం మర్చిపోకండి. సార్, కనెక్షన్ ఇచ్చేసాను సార్. 2 రోజుల్లో ఫోన్ పనిచేస్తుంది. వస్తాను సార్. అలాగే. టెలిఫోనా? రే బంటి, బాగా చదువుకోవాలి, సరేనా? ఎప్పుడూ ఆడుతూ ఉండకూడదు. అమ్మని ఇబ్బంది పెట్టకూడదు. సారీ. నేను రాసిన లెటర్ నీకొచ్చి చేరి నువ్వు రిప్లై రాసేసరికి ఒక యుగం అయిపోతుంది. నువ్వు నన్ను చాలా మిస్ అవుతావు కదా. అందుకే నీకు ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాను. అట్లీస్ట్ ఫోన్లో అయినా మాట్లాడుకుంటూ దగ్గర అవుతాం కదా. అయితే మీరు నాకు రోజు ఫోన్ చేయాలి. వై నాట్? సరే, క్షేమంగా వెళ్ళిరండి. ఎస్, టేక్ కేర్. నువ్వు జాగ్రత్తగా ఉండు. రా. బాయ్ పాపా. టాటా. అమ్మా, కొత్త టెలిఫోన్ చూడు ఎంత బాగుందో. రెడ్ కలర్. ఇక మీదట రోజు మీ నాన్నతో మాట్లాడొచ్చు. ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు, కానీ ఎంత బాగుందో. అమ్మగారు, ఏటమ్మా ఇది? కమలా, దీన్ని టెలిఫోన్ అంటారు. దూరంగా ఉన్న ఎవ్వరితోనైనా మనం మాట్లాడొచ్చు. చూడు, రింగ్ అయ్యేటప్పుడు దీన్ని ఇలా తీసి హలో చెప్పాలి. ఇక్కడ నుంచి మనం మాట్లాడాలి, ఇక్కడ నుంచి మనకి వినబడుతుంది. చాలా బాగుంది అమ్మగారు. సరే కమలా, నువ్వు బంటికి టిఫిన్ వడ్డించు. అట్లాగేనమ్మా. ఉండొస్తాను. మధ్యాహ్నానికి ఏం వండబోతున్నావు? ఉప్మా చేస్తానమ్మగారు.
బంటి బంటి నేను ఇక్కడున్నాను. ఎందుకు లార్చావు? బంటి ఏమైంది నాన్న? ఎవరు? ఎవరు? ఏ బుద్ధి లేదా నీకు? ఇలాగ వచ్చి నిలబడ్డావు. తప్పైపోయింది అమ్మగారు, క్షమించండి అమ్మా. నడు.